99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే ఒక సంచలనాలకు వేదికగా మారుతోంది. మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేనా అంటూ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక నిన్న 2 రోజులు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్ షోలు నిర్వహించారు. ఇదే క్రమంలో సీఎంగా రేవంత్ రెడ్డి మరి ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 2 సంవత్సరాలు వస్తున్న రెండవ ఉప ఎన్నిక కావడంతో మొదటిసారి కంటోన్మెంట్లో విజయం సాధించాము. ఇక రెండోసారి మరి జూబ్లీహిల్స్లో కూడా ఖచ్చితంగా విజయం సాధించాల్సిందే అనే పట్టుబట్టి కూర్చున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఎందుకంటే ఆయన ప్రచార షెడ్యూల్ను చూస్తే నిజంగానే ఒక సీఎం స్థాయిలో ఆయన మరి ఒక వారం రోజులు షెడ్యూల్ కార్యక్రమం చూసినట్టయితే మనకు ఇదే స్పష్టమని తేటతెల్లమవుతుంది. సో మొత్తానికి నిన్న మరొకసారి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య అయితే ప్రతి విమర్శలు తారస్థాయికి చేరుకున్నాయి. సో మొత్తానికి మొన్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఇక ఇదే అంశంలో మరి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ 4,000 కోట్లతో కనుక కంటోన్మెంటు అభివృద్ధి జరిగితే నేను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. సో మొత్తానికి ఇదే అంశంలో ఇంకొక కీలకమైన విషయం కూడా ఇక్కడ మరి ఒక సర్వే అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కేకే నిర్వహించిన సర్వేలో దాంట్లో కీలక విషయాలు అయితే మరి బయటకు వచ్చినాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపుకు అవకాశాలు ఉన్నట్టు కేకే సర్వే చెప్తోంది. సో బీఆర్ఎస్కు 12 to 13% ఆఫ్ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా మరి కేకే సర్వే చెప్తోంది. బోరబండ, శ్రీనగర్ కాలనీ, ఎర్రగడ్డలలో బీఆర్ఎస్కు మద్దతు ఉంది. అదే క్రమంలో కాంగ్రెస్కు మాత్రం రహమత్ నగర్, వెంగళరావు నగర్, యూసఫ్గూడ ఈ ప్రాంతాల్లో కొంత కాంగ్రెస్కు మద్దతు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు, మనతో డిబేట్లో పాల్గొంటున్నారు ఆయన. సో మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా మాకు మేమే పోటీ అని చెప్పుకుంటున్న నేపథ్యంలో సో వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? తర్వాత ఈ అంశంలో మరి బీజేపీ మరి ఓడిపోవడానికే సిద్ధమై మరి పోటీ చేస్తుందా? ఎందుకని బీజేపీ ఈ అంశంలో రేసులో లేనట్టుగా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మరి ఎందుకని వాళ్ళే పోటీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా కీలకంగా మారింది. 3 పార్టీలకు మరి ఇది చాలా కీలకం. ఇక్కడ గెలిస్తేనే రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, తర్వాత జరిగే మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఆ పార్టీలు బలంగా తమ వాదనని వినిపించుకునే అవకాశం ఉంటుంది. ప్రజల్లో మాకు మద్దతు ఉందని చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా 2 సంవత్సరాల పాలనను ప్రజలు యాక్సెప్ట్ చేశారని కాంగ్రెస్ చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఇక బీఆర్ఎస్ అయితే 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ మరి ఇక ప్రజల మద్దతు కూడగట్టలేకపోయింది, ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పి కూడా బీఆర్ఎస్ వాదించే అవకాశం ఉంటుంది. అదే ప్రచారాస్త్రంగా మరి అన్ని పార్టీలు భావించే పరిస్థితి ఉంటుంది. ఇక బీజేపీకి మాత్రం ఖచ్చితంగా కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నియమించబడ్డ తర్వాత ఎన్ రామచంద్రరావు కూడా ఇది ఒక బిగ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు 2023లో మరి కొంత అధికారంలోకి వస్తారనుకున్న క్రమంలో కొన్ని సమీకరణ నేపథ్యంలోనే ఇక వాళ్ళ అధికారంలోకి రాకుండా మరి గతంలో ఎన్నడూ లేనని విధంగా కూడా 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు, 8 మంది ఎంపీ సీట్లు గెలుచుకున్నారు, మొత్తానికి 2 ఎమ్మెల్సీలు కూడా గెలుచుకోవడం మనం గమనించవచ్చు. తెలంగాణ ప్రజలు బీజేపీకి కూడా కొంత అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు గతంలో లేనంత మరి మద్దతు అయితే ప్రకటిస్తున్న నేపథ్యంలో సో బీజేపీ మరి ఈసారి ఈ ఎన్నికను కూడా ఛాలెంజింగ్గా తీసుకునే అవకాశం ఉంది కనుక రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు మరి జిహెచ్ఎంసీలో గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా 48 సీట్లు గెలుచుకున్న బీజేపీ మరి ఓవరాల్గా 150 డివిజన్లలో ఇదంతా మరి జిహెచ్ఎంసీలో ఎన్నికల ప్రభావం మీద కూడా బీజేపీపై ఉంటుంది కనుక సో 3 పార్టీలకు ఇది నిజంగా అందరూ చెప్తున్నట్టుగా ఇది అగ్ని పరీక్ష, లైఫ్ అండ్ డెత్ సమస్య. అదే క్రమంలో చావో రేవో తేల్చుకునే మరి ఇది జూబ్లీహిల్స్ వేదికగా మారిందని చెప్పుకోవచ్చు. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత మరి ఆయన కుటుంబ సభ్యులు ఆయన మరి మాగంటి సతీమణి సునీతకు టికెట్ కేటాయించిన సంగతి మనకు తెలిసిందే. ఇదే అంశంలో కాంగ్రెస్లో 7-8 మంది పోటీ పడ్డప్పటికీ కూడా మరి అభ్యర్థిగా నవీన్ యాదవ్ను మరి కాంగ్రెస్ అభ్యర్థిగా
పెట్టడం కావచ్చు. ఇదే క్రమంలో లంకల దీపక్ రెడ్డి మరి గతంలో కూడా ఆయన మరి ఇదే బీజేపీ నుంచి పోటీ చేశారు. సో 25,000 ఓట్లు సాధించారు. సో లోక్సభకు వచ్చేసరికి మరి కిషన్ రెడ్డికి ఎంపీగా మరి 65,000 ఓట్లు పోలవడం కావచ్చు. సో 65,000 ఓట్లు ఇప్పుడు బీజేపీ సాధిస్తుందా? మరి బీజేపీ ఎందుకని కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్యనే పోటీ ఉన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఎలా చూస్తారు? సో కర్ణే అరవింద్ గారు కూడా స్టూడియోలో జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు, కర్ణే అరవింద్ గారు కూడా ఉన్నారు. ముందుగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. ఏం వెంకటరెడ్డి గారు, ఎందుకని ఓడిపోయే ప్లేస్లో పోటీ చేయడం ఎందుకంటే ఎవరికైనా మద్దతు ఇచ్చి తప్పుకోవచ్చు కదా? ఎందుకు బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంటుందని బీఆర్ఎస్ చెప్తోంది, కాంగ్రెస్ చెప్తోంది. ఇదే క్రమంలో మరి మీ బీజేపీ ఎందుకని ఆ పొజిషన్నే కోరుకుంటుంది? ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది? ముందుగా మీకు అలాగే 1990 వీక్షకులకి మిత్రులకి నమస్కారం, గుడ్ మార్నింగ్. ఎవరు చెప్పారని ఓడిపోతుందని బీజేపీ పార్టీ గెలుస్తున్నా కలలు కన్నారు? ఎవరన్నా గెలుస్తున్నారా? ఎవరన్నా చెప్పిర్రా? కేకే సర్వే చెప్పంగానే అది నిజమైపోతుందా? కేకే సర్వేలో ఏమైనా కాకా ఉందా? ఓల్డ్ రిపోర్ట్నే బయట పెట్టి ఈరోజు 55 తర్వాత ఇంకోటి 47 లేకపోతే 7% చూపించింది తప్పితే ఎక్కడ కొత్త కనపడుతుందా మీకు ఏమన్నా? 7% వచ్చింది కరెక్టే. మాకు 2023 ఎన్నికల్లో డిసెంబర్లో 25,866 ఓట్లు వచ్చినాయి. అదే సర్వేని తీసుకొచ్చి ఇప్పుడు మరి బీజేపీ తక్కువ వచ్చిందని చెప్తే ఎట్లా? నాకు అర్థం కాదు. 7% కాదు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా, ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా, ఈ బై ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మేము గెలవబోతా ఉన్నాం. తెలంగాణ ప్రజల్ని నేను ఒక మాట అడుగుతా, ఎప్పుడైనా మీరు ఎవరైనా ఊహించారా హర్యానాలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని? ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఎప్పుడైనా ఊహించారా? మొత్తం టోటల్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి మరి భారతీయ జనతా పార్టీ హర్యానాలో గెలవలేదా? అది తెలంగాణ, అది ప్రజల నాడి. ప్రజల నాడిని వీళ్ళెవరు నాకు అర్థం కాదు. వీళ్ళేం చెప్తారు? నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఒకటి ఎందుకు గెలుస్తుందంటే కూడా చెప్తాను. ఒకటి, బీఆర్ఎస్ పార్టీకి 9.5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. జూబ్లీహిల్స్తో పాటుగా 119 నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలి, సంక్షేమ పథకాలు అందించాలన్న ఆలోచనతోటి కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు. కానీ అయిందా? చేసిర్రా వాళ్ళు? ఇప్పటివరకు కనిపించిందా? కనిపించలేదు. కాబట్టే ఈరోజు మరి కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ పార్టీని పక్కన ఓడించి ఫామ్ హౌస్కి పరిమితం చేసింది తెలుసు కదా, అందరికీ తెలుసు. అదే పార్టీ మళ్ళీ ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ పర్సంటేజ్ వస్తుందంటే కేకే సర్వే చెప్పగానే అయిపోతుందా? రెండవది, సరే బీఆర్ఎస్ పార్టీని పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందండి? 6 గ్యారెంటీలు 420 అంశాలతోటి ముందుకు వచ్చారు. 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు. 100 రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. 100 రోజులు కాదు, ఈ రోజుకి 1000 రోజులు అవుతా ఉంది. ఇప్పటివరకు ఎక్కడైనా కంప్లీట్ చేసిందా? 6 గ్యారెంటీల్లో ఎన్ని అంశాలు ఉంటే ఎన్ని అంశాలు మొదలు పెట్టారు, ఎంతవరకు అమలు చేశారు తెలంగాణ ప్రజలకు తెలియదా? వాళ్ళ 40 పేజీల మేనిఫెస్టోలో ఏం రాసిందో వాళ్ళకి తెలియదా? ఏమి అమలు చేయాలో వాళ్ళకి తెలియదా? మొదటి పేజీ చూస్తేనే దాంట్లో ఏం చెప్పారు? తెలంగాణ ప్రజల కోసం క్యాంప్ ఆఫీస్ ఎప్పుడు కూడా 24 గంటలు ఓపెన్ ఉంటుంది. డెఫినెట్గా ప్రతిరోజు ఒక మంత్రి కూర్చొని 1 గంట సేపు కంప్లైంట్లు తీసుకుంటామని చెప్పారు. ఏం చేశారు? తర్వాత కొన్ని రోజులు అడావిడి చేశారు. వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అడావిడి చేసి కొన్ని రోజులు మాత్రమే మంత్రులు కూర్చున్న తర్వాత తప్పితే ఎక్కడ కూడా మళ్ళీ దాన్ని పట్టించుకుని పాపాలు పోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ మీద వస్తున్న వ్యతిరేకత చూసి, పబ్లిక్ లో ఉన్న కంప్లైంట్స్ చూసి తెలంగాణ ప్రజలు నుంచి వచ్చే ఏదైతే వ్యతిరేకత ఉందో వాళ్ళు భయపడి ఈరోజు క్యాంప్ ఆఫీస్ కూడా మూసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. దాంతో పాటుగా నిన్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, మా రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ వైఫల్యాల మీద ఛార్జ్ షీట్ కూడా విడుదల చేశాం. ఒక్కోటి 6 గ్యారెంటీలు నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి. 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటాయి. ఒక 2-3 అంశాలు మొదలుపెట్టి మేము పూర్తి చేసినాం, అన్ని కంప్లీట్ చేసినాం. మాకు ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి చెప్పండి? నాకు అర్థం కాదు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో 23 నెలల కాలంలో ఏం చేసిరో చెప్పండి. మీరు ఏం చేసిరో చెప్పండి. రోడ్లు వేసిర్రా, డ్రైనేజీని బాగు చేసిర్రా, నీళ్లను బాగు చేసిర్రా, తర్వాత కమ్యూనిటీ హాల్స్ కట్టిర్రా? తెలంగాణ జూబ్లీహిల్స్ ప్రజలకు మీరు ఏం చేసిర్రు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా కూడా ఏ ప్రచారం, ఏ రోడ్డు మీద తిరిగినా కూడా జూబ్లీహిల్స్ లో మొత్తం డ్రైనేజ్
సమస్యనే. డ్రైనేజ్ పొంగి పొర్లుతా ఉంది, నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అదే డ్రైనేజ్ ఈరోజు మరి మంచినీళ్ళతో కలిపి కలుషితం అవుతా ఉంటే, కలుషితమై తాగుతా ఉంటే, రోగాలు వస్తూ ఉంటే జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనా? ఎందుకు ఓటేయాలని నాకు అర్థం కాదు. జూబ్లీహిల్స్ లో దగ్గర 2 లక్షల మంది మహిళలు ఉన్నారు. 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిన ఒక్కొక్క మహిళకి ప్రతి నెల. మరి ఇస్తున్నావా? 57,600 రూపాయలు బాకీ ఉన్నావు. ఆ బాకీ అంతా కూడా మరి ఇప్పుడు కట్టి బాకీ అంతా కూడా ప్రతి మహిళకి 57,600 రూపాయలు మీరు ఇచ్చి ఓటు అడగండి. మీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే అడగండి. అది కాకుండా రెండవది, వృద్ధులు ఉన్నారు, చాలా మంది, ఎంతో మంది వృద్ధులు ఉన్నారు. బై ఎలక్షన్ ఇప్పుడు వచ్చింది జూబ్లీహిల్స్ లో. నిజంగానే మీకు ఓటు అడగాలంటే, ఓటు వేయాలంటే వృద్ధులకి మీరు 4,000 రూపాయలు ఇస్తున్నారు. 2,000 అది అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇస్తా ఉంది, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. 2,000 కాదు, ఇంకో 2,000 కలిపి దగ్గర 46,000 రూపాయలు ఇప్పటికి మీరు బాకీ ఉన్నారు 23 నెలల కాలంలో. మరి ఇస్తారా మీరు? మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? 23 నెలల కాలంలో మీకు ఇచ్చింది 60 నెలల కాలము, 10 కాలం ఉంటే 23 నెలలు 33% అయిపోయింది. ఇప్పటిదాకా మీరు దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చిందనే చెప్పి మొత్తం ముఖ్యమంత్రి గారితో పాటు అందరు మంత్రులంతా కూడా దిగి ఈరోజు మేము డెవలప్ చేస్తామంటే, జూబ్లీహిల్స్ డెవలప్ చేస్తామంటే ఏ విధంగా డెవలప్ చేస్తాం? ఎందుకు చేయలేదు ఇప్పటిదాకా? మీరు ఎందుకు పట్టించుకోలేదు అడుగుతా ఉన్నారు జూబ్లీహిల్స్ ప్రజలు. జూబ్లీహిల్స్ ప్రజలే కాదు, చాలా తెలంగాణ ప్రజల మొత్తం కూడా తెలంగాణ ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత ఉంది. కాబట్టి మీరు విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటిదాకా మరి వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా కాలేజీలు ఇవ్వలేని పరిస్థితి కనపడతా ఉంది. మీరు హాస్పిటల్, తెలంగాణ ప్రజలు హాస్పిటల్కి పోదామంటే, ఆరోగ్యశ్రీ వాడుకుందామంటే తెలంగాణ హాస్పిటల్ కూడా రాని అనే పరిస్థితి. మరి ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు విడుదల చేయలేదు? మీరు స్కూటీలు ఇస్తా అని చెప్పారు, స్కూటీలు కాదు కదా, కనీసం సైకిల్ కూడా ఇవ్వలేని పరిస్థితి కనపడతా ఉంది. జూబ్లీహిల్స్ లో ఏ ముఖం పెట్టుకొని అడుగుదాం అనుకుంటున్నారు మీరు? ఆ సైకిల్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు. రెండవది, మీరు తులం బంగారం ఇస్తా అన్నారు. తులం బంగారం మరి మహిళలకి ఎందరికి ఇస్తారా మీరు? ఎందుకు ఇవ్వలేదు ఇప్పటిదాకా తులం బంగారము? ఎందుకు మరి వెనకడి వేస్తా ఉన్నారు? అది డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకి, జూబ్లీహిల్స్ ప్రజలకి మీరు ఇచ్చి ఓటు అడగాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. 100 రోజుల్లో అయిపోయాయి, 1000 రోజులు అయిపోయినాయి. మీరు 1000 రోజులు కాదు కదా, మొత్తం టోటల్ గా మరి ఎట్టి పరిస్థితుల్లో మీ పదవి కాలం పూర్తయినంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయలేని పరిస్థితులు కనపడతా ఉంది. ఇదే విధంగా 6 గ్యారెంటీల్లో రైతులను పక్కన పెట్టినాం, రైతు కూలీలను పక్క పెట్టినాం. ఎందుకంటే రుణమాఫీ పూర్తి చేయలేని పరిస్థితి కనపడతా ఉంది. 2 సీజన్లు ఎగ్గొట్టి 3వ సీజను ఇది రైతు భరోసా ఇచ్చారు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, రైతుల వ్యతిరేకత ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరి 3వసారి భరోసా ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు. రైతు కూలీలకు ఇప్పటివరకు 12,000 రూపాయలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మరి మీరు డబ్బులు లేవా మీ దగ్గర? ఒక వైపు నుంచేమో డబ్బులు లేవని చెప్తారు, ఇంకో వైపు నుంచేమో మేము డెవలప్ చేస్తామంటే తెలంగాణ ప్రజలు నిజంగానే ఊరుకుంటారా? కంటోన్మెంట్ లో మీరేం చెప్పారు? కంటోన్మెంట్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీని తరపున గెలిపిస్తే 4,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తా అని చెప్పారు. ఒక్క పైసా ఇచ్చిరా మీరు? ఒక్క పైసా కూడా ఇంతవరకు ఉంది. ఓవరాల్ గా ఇప్పుడు 7 డివిజన్లో చూసుకున్నట్టయితే, సరే మీరు బాగానే బీజేపీ నాయకులు కనుక మాట్లాడతారు. దీంట్లో ఒక నిమిషం, మనం 7 డివిజన్లో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా మీరు 7.4, అది కూడా యూసుఫ్గూడ్లో హైయెస్ట్ మీకు. దాంట్లో కాంగ్రెస్కి వచ్చేసరికి 45.5, 47 బీఆర్ఎస్. అంటే ఈ కేకే సర్వే సరే నిజమా అబద్ధమా ఓల్డ్ ఇయరా చెప్పట్లేదు. సో మొత్తానికైతే బీజేపీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ లో పోటీ పడట్లేదని ప్రచారం జరుగుతుంది. చెప్పండి, కేకే సర్వేలో మీరు ఇది చెప్తున్నారు. మరి కేకే సర్వేలో మరి పార్లమెంట్ ఎన్నికల్లో 65,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి చెప్పండి? 15% పైన వచ్చినాయి. 15 కాదు, దగ్గర 18% వచ్చినాయి. 18% ఏ విధంగా వచ్చినాయి జూబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో? డెఫినెట్ గా మరి అదే 65,000 మంది భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద, కమలం పువ్వు గుర్తు మీదనే ఓటేసి గెలిపించారు కదా మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని. మరి అది డెఫినెట్ గా మరి కేకే సర్వే వాళ్ళు కన్సిడర్ చేసుకున్నారా, చేసుకోలేదా? అంటే అంత ముందు ఎలక్షన్ లో 23 ఎన్నికలు జరిగిందే. పార్లమెంటులో ప్రధాని మోడీ ఉండాలి అంతే, అది బీజేపీ మేనియా. ఇది ఎప్పటి నుంచో మూడోసారి ప్రూవ్ అయిపోయింది. అరవింద్ గారు సరే చెప్పండి, నిజంగానే బీఆర్ఎస్ కు కేకే సర్వే మరి ఎక్కువ చూపిస్తుంది. బోరబండలో 63%, రహమత్ నగర్లో 45%, తర్వాత శ్రీనగర్ కాలనీ 61,
వెంగళరావు నగర్లో 46, ఎర్రగడ్డలో 61. ఓన్లీ ఎక్కడ అంటే వెంగళరావు నగర్లో మాత్రమే కాంగ్రెస్కు ఎక్కువ ఇచ్చారు. రహమత్ నగర్ ఈ 2 డివిజన్లు, తర్వాత యూసుఫ్గూడ కూడా ఎక్కువ లేదు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ సమానంగా ఉన్నట్టు కనిపిస్తుంది. 47, 45.5. మొత్తానికి కేకే సర్వేలో ఇది కాకరేపుతోంది తెలంగాణ రాజకీయాల్లో. సో మొత్తానికి మరొక వారం రోజులు ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు? నిజంగా బీఆర్ఎస్ గెలుస్తుందనే ఒక ప్రచారం చేసుకునేందుకే ఇలాంటి సర్వేలు మీరు బయట పెడుతున్నారా? అసలు ఏం జరిగింది సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలి సార్, నమస్కారాలు, గుడ్ మార్నింగ్. సర్వే ఏదైనా కావచ్చు, సర్వే ఎవరైనా నిర్వహించవచ్చు. అది జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్దే అనేటువంటి పద్ధతిలో గతంలో మీరు ఏ సర్వే నిర్వహించినా అది ఆ కోణంలోనే వచ్చింది. అయితే ఇవాళ తప్పకుండా విజయ అవకాశాలన్నీ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆ సర్వే ఏ సంస్థ చేసినప్పటికీ కూడా ఇవాళ బీఆర్ఎస్ వైపు ఉన్నటువంటి నేపథ్యమే ఉన్నది. ఎందుకు ఉన్నది అని అనుకుంటే 45 రోజులుగా ఈ సర్వే ఎవరు చేసినప్పటికీ కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో పోయి జనాల దగ్గరికి అడిగేటువంటి క్రమంలో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నివసించేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అని అనుకుంటే బస్తీలో నివసించేటువంటి వాళ్ళు 80% పైచిలకు మంది ఉంటారు. వాళ్ళని అడిగినప్పుడు దాదాపుగా మైనార్టీలు మెజార్టీలు ఎవరు కూడా ఇవాళ మాకు కారే కావాలంటున్నారు, కేసీఆర్ గారే మళ్ళీ రావాలి అని అంటున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అవగతమవుతుంది అది సర్వేల ద్వారా. ఇవాళ వాళ్ళు ఎందుకు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు అంటే గతంలో దేకో దేకో రే బాబా షేకు బాబా బేటి షాదీ ముబారక్తో మురిసిపోయినటువంటి మా బస్తీ ఇవాళ దివాలు తీస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంతేకాకుండా షాదీ ముబారక్తో పాటు ఇవాళ తులం బంగారం ఇస్తామన్నాడు. మేము తప్పకుండా అడుగుతాం. మేము గతంలో విచక్షణతో నోటేసినాం. ఇవాళ హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఇటు కాంగ్రెస్ కు అటు బీజేపీకి మేము అవకాశం ఇవ్వలేదు. ఇవాళ గొప్ప అభివృద్ధి చేసినటువంటి వాళ్ళకే మా మద్దతు ఉంది. తప్పకుండా ఉప ఎన్నికల్లో ఉంటది. హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి మాగంటి గోపీనాథ్ గారు మా కుటుంబానికి పెద్ద కొడుకులాగా నిలబడ్డాడు, మా కష్ట సుఖాలలో పంచుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఎవరిని నియోజకవర్గంలో అడిగినా కూడా తప్పకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు అదే విషయాన్ని తేట తెల్లం చేస్తా ఉన్నారు. అయితే అంతేకాకుండా నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని, తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండాలని ఆరోగ్య లక్ష్మి తెచ్చినటువంటి మానవీయ కోణంలో ఉన్నటువంటి కేసీఆర్ గారే ఉండాలి అని చెప్పి ఇవాళ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఒకవేళ గనక మేము కాంగ్రెస్ కి ఓటేస్తే మా ఇంటిని కూల్చమని చెప్పి మేమే పర్మిషన్ ఇచ్చినటువంటి అయితే మేమే లైసెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మేము ఎయ్యం సుమా అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళందరూ మీరు ఎక్కడ పోయినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. సార్ ఏం చేసి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఓట్లకు పోతుంది? ఇవాళ 23 నెలల నుంచి 2,30,30,000 కోట్ల రూపాయల అప్పు చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటారా? ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మానవీయ కోణంలో ఆలోచన చేసి ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి ఆపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం హైదరాబాదు అనేటువంటి పద్ధతిలో పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు ఇప్పించిండు. ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిశ్రమలకు వీళ్ళకు వాక్ శుద్ధి, కార్యశుద్ధి, చిత్తశుద్ధి లేకపోవడం ద్వారా ఇవాళ ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు ఇవాళ మా నియోజకవర్గమైనటువంటి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం, మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంగరకరణలో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కంపెనీ ఇవాళ తమిళనాడులకు తరలిపోతుంటే అందుకు మేము ఓటేయాలన్నా కాంగ్రెస్ కు? ఇవాళ కేసీఆర్ గారు మానవీయ కోణంలో ఆలోచన చేసి మాకు ఉచిత నీళ్ళిచ్చిన కేసీఆర్ గారు ఒకవైపు ఉంటే ఇలా నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ మాకు నీళ్ళ పన్నేస్తున్నందుకు నీకు మేము ఓటేయాలన్నా? లేదు అనుకుంటే ఇవాళ హైదరాబాద్ లో మా పైన ఇవాళ ప్రయాణం చేసేటువంటి క్రమంలో పేదలు నిరుపేదలు బస్సులో ప్రయాణం చేస్తారు కాబట్టి ఆ ప్రయాణం చేసిన దాంట్లో
బస్సు ఛార్జీలు 1, 2, 3 రూపాయలు కాకుండా ఏకంగా 20 రూపాయలు నువ్వు పెంచినందుకు నేను మీకు ఓటేయాలనా, ఎందుకు ఓటేయాలి, మీకు ఎందుకు ఓటేయాలి అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలు నిలదీస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సార్, ఇదే వెంగళరావు నగర్ కి సంబంధించి మొన్న సీఎం గారి రోడ్ షో నిర్వహించేటువంటి క్రమంలో ఒక వికలాంగురాలు అడిగినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ నువ్వు ఏం చేసినావు అనేటువంటి విషయాన్ని నువ్వు చెప్తా ఉన్నావు. అన్ని ఉత్తయ్యే కాంగ్రెస్ మీ మాటలన్నీ ఉత్తయ్యే అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా నిలదీస్తే వాళ్ళని మహిళా పోలీసులతో లాక్కొని వాళ్ళ పోలీస్ స్టేషన్లలో పెడుతున్నటువంటి నేపథ్యం వాళ్ళ కనిపిస్తా ఉంది. ఇందిరమ్మ రాజ్యం వస్తే అనుకున్నారు కానీ ఇందిరమ్మ రాజ్యం వస్తే ఎమర్జెన్సీని తలపించేటువంటి పాలన వస్తుంది అని కలలు కూడా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు మాత్రం ఊహించలేదు. కాబట్టి ఇవాళ విధ్వంసం వైపు హైదరాబాదు తెలంగాణ పోతా ఉంది. కాబట్టి విచక్షణతోని విఘ్నులైనటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటారు అనేటువంటి విశ్వాసం మాత్రం నేను ఈ సందర్భంగా. రైట్, ఓకే. అరవింద్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? ఉన్నట్టున్నారు. అలా గుడ్ మార్నింగ్ మిత్రులు. బీజేపీ బీఆర్ఎస్ మ్యూట్ లో ఉంది, మీ వాయిస్ రావట్లే. గుడ్ మార్నింగ్. మ్యూట్ లో బీజేపీ బీఆర్ఎస్ మిత్రులు. ఫోన్ మ్యూట్ లో ఉంది. చాలు, అర్థం కాలే. ఫోన్ మ్యూట్ లో ఉంది సార్. శ్రీనివాస్ యాదవ్ గారు అన్మ్యూట్ చేయండి, ఫోన్ అన్మ్యూట్ చేయండి. ఓకేనా? రామ్నాథ్ గారు, హలో రామ్నాథ్ గారు చెప్పండి శ్రీనివాస్. ఓకే రామ్నాథ్ గారు, శ్రీనివాస్ చెప్పండి. సో వాళ్ళ దగ్గర కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. వెంకటరెడ్డి గారు ఎట్లా వస్తారు? మొత్తానికి అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మాకు మేమే పోటీ అని చెప్పుకుంటుంది. బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయినాయని కూడా ప్రచారం చెప్తున్నారు. లోక్సభలో వాళ్ళు మీకు లోపాయకార ఒప్పందం నడుస్తుంది. వాళ్ళు లోక్సభలో చేసిరు కనుక ఇప్పుడు జూబ్లీస్ లో మీరు బీఆర్ఎస్ గెలిపియాలి. లేదు ఇంకో వాదన ఏమి వినిపిస్తుంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటైనాయి, కేసీఆర్ ను పూర్తి స్థాయిలో భూస్థాపితం చేయాలి. కేసీఆర్ ఉంటే మనకి ఇద్దరికి ఇబ్బంది. సో కేసీఆర్ లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఒక అండర్స్టాండింగ్ నడుస్తుందని ప్రచారం జరుగుతుంది. సో మొత్తానికి బీజేపీ ఇట్లాంటి ప్రచారాలకు వేదికగా ఎందుకు మారుతోంది, ఏం చెప్తారు? బీజేపీ ఖచ్చితంగా గెలవబోతుంది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ కోసం రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా ఎవరికి ఎవరు బీ టీం అనేది ప్రజలకు తెలియదా? ఎవరు పొత్తు పెట్టుకున్నారని ప్రజలకు తెలియదా? బీఆర్ఎస్ పార్టీ పుట్టింది ఎక్కడ? కేసీఆర్ పుట్టింది ఎక్కడ? కాంగ్రెస్ పార్టీ నుంచి కాదా? కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మంత్రి పదవులు తీసుకోలేదా? బీజేపీ కాంగ్రెస్ కి ఏం సంబంధం అండి? నాకు అర్థం కావట్లేదు. నేషనల్ పాలిటిక్స్ లో మేము ఆపోజిషన్ పార్టీలు రెండు కూడా ఆపోజిట్ పార్టీలు, నార్త్ పోల్ సౌత్ పోల్ ఉన్నట్టుగా రెండు పార్టీలు వ్యతిరేకంగా ఉంటాయి, పోరాటం చేస్తా ఉంటాయి. అలాంటి ఇది ఫైనల్ క్లారిటీ ఇచ్చారు. శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. ముఖ్యులు అందరికి ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మిత్రుడు బీజేపీ మిత్రుడు మాట్లాడినట్టుగా ఫస్ట్ గా అలా లంకాల దీపక్ రెడ్డి గారికి మొన్న ఓట్లు ఎన్ని పడ్డాయి? 25,886 ఓట్లు ఏమో పడ్డట్టున్నాయి. సో బీఆర్ఎస్ మిత్రులు అక్కడ మాగంటి గోపీనాథ్ గారు గెలవడం జరిగింది. ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్ అయినా అక్కడున్న గెలుపు, అక్కడున్న ఉత్సాహం చూస్తుంటే నవీన్ యాదవ్ బయటపడే అవకాశాలు ఉన్నాయి. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది? మిత్రుడు అన్నాడు, బీజేపీ మిత్రుడు వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే, జూబ్లీహిల్స్ లో 2 ఏళ్ళైంది అభివృద్ధి అందలేదంటే, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని ఏళ్ల నుంచి కేంద్ర మంత్రిగా, జాయింట్ మంత్రిగా, ఇప్పుడు డైరెక్ట్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా పార్లమెంటుకు ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన ఏం చేసిండు మరి? ప్రతి గల్లీలలో బీజేపీ పథకం తీసుకుపోయి కేంద్ర ఫండ్ తీసుకొచ్చి పెట్టొచ్చు కదా. ఇక్కడ హామీల విషయానికి వస్తే కేంద్ర గవర్నమెంట్ బ్లాక్ మనీతో సహా ఎన్నో హామీలు ఇచ్చి నరేంద్ర మోడీ గవర్నమెంట్, ఆనాడున్న ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి గారి నుంచి తీసుకున్న ఇప్పటి వరకు ఎన్ని హామీలు, ఎన్ని గ్యారంటీలు, ఎన్ని ఇచ్చి, ఎన్ని పెట్రోల్ మీద, ఎన్ని బంగారం మీద, ఎన్నిటి మీద, పెద్ద వాటి మీద జిఎస్టీల నుంచి ఎన్ని తీసుకున్నా మాట తప్పిన అంశాలు నరేంద్ర మోడీ గారికి ఉన్నాయి. సో బీజేపీ పార్టీకి ఉన్నాయి. ఇక్కడ ఉన్న అనేక
రాష్ట్ర అధ్యక్షులు చేశారు, వాళ్ళకు కూడా తెలుసు. స్కూటీ విషయానికి వస్తే బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్కడ వింటున్నారా శ్రీనివాస్ గారు? వింటున్నా చెప్పండి. రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు పోయినసారి వరద బాధితులలో అవును బండి సంజయ్ గారు ఇంటికి ఒక బండి కొనిస్తామన్నారు, ఆయన బండికి ఎగిరిపోవడం జరిగింది. మిత్రులు ఎవరు వేసుకున్న ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, సికింద్రాబాద్ పార్లమెంట్ లో కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా చేసింది ఏంటనేది మనకు ప్రజలు గుర్తిస్తున్నారు. గుర్తించే ఇప్పుడు మిత్రుడు మళ్ళా బీఆర్ఎస్ మిత్రుడు కూడా ఈ కొన్ని అంశాలు చెప్పిండు. 2 సంవత్సరాలలో ఏం చేసింది తెలంగాణలో అంటే, 10 సంవత్సరాలలో ఉన్న రూలింగ్ పార్టీలో మాగంటి గోపీనాథ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతా తీసుకుంటే కేసీఆర్ గారు పథకాలు పెట్టుకుంటే ఫస్ట్ ఆయన తల నరుక్కోవాల్సిన అవసరం ఆయననే ఉంది. ఎందుకు అంటే కేసీఆర్ గారు తలను నరుక్కోవాలంటే దళితుని సీఎం చేయకుంటే తల నరుక్కుంటా అన్నాడు. అక్కడి నుంచి మొదలు పెడితే గాద వెన్నయ్య అయినా జిట్ట బాలకృష్ణారెడ్డి అయినా నామరూకాలు లేకుండా అట్లా 199 మంది పోయిండ్రు. ఇవాళ ఉన్న బీసీ బిడ్డలల్లో అక్కడ దీపక్ రెడ్డి గారైనా, వెల్మల అక్కడ కమ్మకు సామాజిక వర్గానికి చెందిన మాగంటి గోపీనాథ్ గారి సతీమణి అయినా, అక్కడ ఓసీలలో ఒక బీసీ బిడ్డ. ఇప్పటికి కూడా బీసీలు గెలవద్దా? మేమేమంటున్నాం అంటే కాంగ్రెస్ గెలుస్తుంది, ఓకే, అక్కడ నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం. నవీన్ యాదవ్ ఎందుకు గెలుస్తాడంటే ప్రతి గల్లీలల్లో ప్రతి దాంట్లో చేసిన ఎన్నో అక్కడ ఉన్న శ్రీమంతం మహిళలకైనా సరే, పార్టీల విషయం పక్కకు పెడితే ఒక బీసీ బిడ్డగా బీసీ అంశంగా ఇలా తీసుకుంటూ పోతే కేసీఆర్ అయినా కిషన్ రెడ్డి గారైనా అంశాలు మా అమ్మర్పేటలోనే కదా నేను సంసారం చేసేది కిషన్ రెడ్డి గారితోని. సో అది మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. రెండో అంశం తీసుకుంటే ఇక్కడ ఆ నవీన్ యాదవ్ ఏ గల్లీకి పోయినా మీ మీడియా మిత్రులకు మీ జర్నలిస్టులకు మొత్తం తెలుసు కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు కొత్తగా చేసేది ఏముంటది? మున్సిపాల్ 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయిందంటే ఇంకా ఉన్న కాలంలో ఇంకా ఎన్నో చేస్తుండొచ్చు. కేసీఆర్ గారి గురించి నేను 2014లో ప్రభుత్వం వచ్చినప్పుడు అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతుల బందివైతివమ్మ, అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతుల బందివైతివమ్మ, మా బిడ్డలు 7.5 తెచ్చి మా బిడ్డలు 7.5 ఓ కేసీఆర్ అయ్యా, మా బిడ్డలు అంటే ఆత్మలన్నీ కలిసిపోయి బలిదానాలకన్నీ ఉద్యమంలో పనిచేసిన ప్రతి కుటుంబానికి, యూనివర్సిటీ పిల్లలకైనా గ్రామ శాఖలలో ఈ రోజు ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు నేను ఒక కేకే సర్వే అనేది ఇప్పుడు అది సంచలనంగా మారుతోంది. దీంట్లో 7 డివిజన్లలో మొత్తానికి రహమత్ నగరు, తర్వాత వెంగళరావు నగర్లో మీకు లీడింగ్ ఉంది. మిగిలిన 5 డివిజన్లలో మీరు కేకే చేసిన సర్వే గురించి మాట్లాడుతున్నా. సో ఎన్నికల సమయంలో సర్వేలు చేయడము తర్వాత ఇదంతా కామనే. నిజంగా ఇది 100% దీన్ని మనం కరెక్ట్ అని చెప్పలేము. అదే క్రమంలో సర్వే అయినా ఎవరి సర్వే అయినా తెలంగాణలో సెంటిమెంటల్ రాష్ట్రం, ఓకే, సెంటిమెంటల్ రాష్ట్రంలో సర్వేలు పనిచేయాయి ఇక్కడ. ఎందుకంటే అంతకుముందు లగడపాటి గారైనా అంతకుముందుకు ఇంకో అయినా చాలా మంది చెప్పడం జరిగింది. తెలంగాణ దేశంలోనే ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఇస్ డిఫరెంట్. ఎందుకంటే ఉద్యమాల రాష్ట్రం ఇది, ఉద్యమం చేసిన ఒక రాష్ట్రం. ముఖ్యంగా ఏంటంటే అక్కడ గెలిచిన తర్వాతనే చూద్దాం అభివృద్ధులు ఏం చేసిరు అనేది. ఇప్పుడు కనిపించని ఎన్నో పనులు చేసిరు, మొన్నటిదాకా ఎన్నో పైసలు పెట్టింది గవర్నమెంట్. ఆ పైసలు పెట్టినటువంటి గవర్నమెంట్ అక్కడ పనులు చేసినటువంటి డివిజన్ స్థాయి నుంచి అక్కడ ఉన్న బీజేపీ నుంచి అయినా బీఆర్ఎస్ మిత్రులైనా అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు స్థానికంగా. మేము పోయినా వాళ్ళు పోయినా ఎవరు పోయినా, ఎందుకంటే మేము మనిషికో పార్టీలు ఉన్నాం కాబట్టి మనిషికి ఒక మాట చెప్తాం, అప్పటి పూర్తికి మా రాష్ట్ర అధ్యక్షులు చూస్తారని మురిసిపోతాం, అంతేగాని తర్వాత పోయిన తర్వాత ఏముండదు. అది కంపల్సరీ నవీన్ యాదవ్ గెలుపని చెప్పేసి నేను 100% చెప్పదలుచుకుంటా. నవీన్ యాదవ్ గెలిపేందుకంటే రహమత్ నగర్ లోనైనా వెంగళరావు నగర్ లోనైనా నేను లైవ్ గా పోయి చూసింది ఏంటంటే, రహమత్ నగర్ లో నేను నీకు వీడియోస్ ఫొటోస్ కూడా పంపిస్తా శ్రీనివాస్ గారు. 100% అక్కడ ఏం చేసిండు నవీన్, ఏమమ్మా ఎవరికి వేస్తారు ఓటు అంటే నవీన్ యాదవ్ కేస్తామయ్యా, చెయ్యి గుర్తుకేస్తామంటారు. ఎందుకు వేస్తారమ్మా అంటే మా బిడ్డకు శ్రీమంతం అయితే పుస్తమెట్టలు ఇచ్చిండు, మా పిల్లగానికి జాబ్ లేకుంటే చెప్పింది 100% కరెక్ట్ అండి శ్రీనివాస్ యాదవ్ గారు. మీరు చెప్పింది ఓకే, నేను ఒబే చేస్తున్నా. ఎందుకంటే వైపీ గారు మీకు రహమత్ నగర్ అలాగే వెంగళరావు నగర్ లో మీకు లీడింగ్ ఉంది కేకే సర్వే ప్రకారం, మీరు కూడా అదే చెప్తున్నారు. బోరబండలో కూడా చాలా ఉంది సార్. అంటే శ్రీనగర్ కాలనీకి వచ్చేసరికి
శ్రీనగర్ కాలనీ హైయెస్ట్ ఉంది. దీంట్లో సెకండ్ హైయెస్ట్గా మనం చూస్తున్నాం. 61.9% శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీకి ఉంటే కాంగ్రెస్ కేవలం 33.3% మాత్రమే మీకు మద్దతు ఉంది. అదే క్రమంలో మీరు చెప్తున్న బోరబండ అంటున్నారు కదా, బోరబండలో 31.6 ఇది కాంగ్రెస్కు సంబంధించి, 63 అంటే హైయెస్ట్ 63 బీఆర్ఎస్కు ఉంది. సో మొత్తానికి ఈ సర్వే అయితే సంచలనంగా మారింది. సో ఇంకా వారం రోజులు ఉంది. ఎన్నికలకు సంబంధించిన అంశంలో కేవలం 48 అవర్స్ ముందు మరి ఆయా పార్టీలు చేస్తున్న కార్యక్రమం అంటే ప్రచారం ముగిసిన తర్వాత ఇంకొక ప్రలోభాల కార్యక్రమం కూడా ఉంటుంది. అంటే అంతర్గతంగా జరిగే డబ్బు పంపిణీ కావచ్చు, తర్వాత వాగ్దానాల పంపిణీ కావచ్చు, తర్వాత డబ్బులైతే మేము మంచి అవకాశం లేదు, మా దగ్గర డబ్బులు కూడా లేదు, భూస్థాయికి కూడా డబ్బులు ఇస్తలేము. నేను మీరు వంచుతారు అంటలేనండి, నేను మీరు వంచుతారని అంటలేను. కాంగ్రెస్ పంచుతుంది డబ్బులు అని అనట్లేదు, బీఆర్ఎస్ వంచుతుంది అనట్లేదు, బీజేపీ కూడా వంచుతుందని అనట్లేదు. ఆ ప్రచారం ముగిసిన తర్వాత ఏదైతే లోపల జరిగే సైలెంట్ ప్రచారము చాలా డేంజరు. దాన్ని అంచనా వేయడం అనేది నిజంగా ఏ సర్వే సంస్థతో కాదు. ఎందుకంటే ప్రజలు కూడా ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకు ఓట్లేసే ఒక సిస్టమ్ వైపు కూడా వాళ్ళ ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇక్కడ స్లమ్ ఏరియా ఉంది, చాలామంది పేదలు ఉన్నారు. సో వాళ్ళు కూడా కొంత ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆశపడే దుస్థితి అయితే నెలకొంది. మన ప్రజాస్వామ్యంలో ఇది ఒక వింత పోకడైతే కొనసాగుతుంది. దానికి రాజకీయ పార్టీలు కారణం. సో రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి మాత్రమే ఓట్లు దండుకోవాలనే ఆలోచన కూడా ఇది ఒక దుర్మార్గం. సో ఈ రాజకీయాలు కూడా మారాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో డబ్బులు ఇచ్చి పట్టుబడిన నాయకులు ఎంతోమంది ఉన్నారు. సో దాంట్లో ఎన్నికల సంఘం మరి కేవలం కేసులు బుక్ చేస్తుంది. అదే క్రమంలో వాళ్ళు కోర్టుకు అటెండ్ అవుతున్నారు, వస్తున్నారు, కానీ కొంత కఠిన చర్యలు తీసుకోవాలి. సరే, ఇప్పుడు మనం మాట్లాడే అంశం ఏదైతే ఉందో, సో మీరు 4,000 కోట్లతో ఏదైతే కంటోన్మెంట్ను మీరు డెవలప్ చేశారని చెప్తున్నారు, కానీ దానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీరు నిరూపించండి, నేను రాజీనామా చేస్తా అన్నారు. ఒకసారి కర్ణా అరవింద్ గారితో మాట్లాడదాం. చెప్పండి. ఇవాళ ఒకటి ప్రామాణికంగా తీసుకుంటారు, అది ఎవరే కావచ్చు, అది ఏ పార్టీయే కావచ్చు. సరే, పార్టీలు రకరకాల మాటలు మాట్లాడుతుండొచ్చు, కానీ జనాలలో క్షేత్రస్థాయిలో ఇవాళ సామాన్యులందరూ కూడా ఇవాళ మాకు ఏమొచ్చింది, మేము ఏ కోణంలో పోతా ఉన్నాము అనేటువంటి ఆలోచన వాళ్ళు తప్పకుండా చేస్తారు. ఇవాళ జూబ్లీ హిల్స్ కే మనం పరిమితమై మాట్లాడితే, ఈ జూబ్లీ హిల్స్ యుద్ధ వేరిలో ఇవాళ గెలిచేటువంటి వాళ్ళు ఎవరు, ఇవాళ నిలిచేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి ఆలోచన వాళ్ళు చాలా స్పష్టంగా చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది అనేటువంటి ఆలోచన కూడా తప్పకుండా విఘ్నులైనటువంటి వాళ్ళు చేస్తారు. దాంట్లో భాగంగా ఇవాళ ఆయనకు అనారోగ్యంతో మరణిస్తే ఇవాళ ఉప ఎన్నిక వచ్చింది. సరే, ఇది మానవీయ కోణంలో ఆలోచిస్తే గనక ఇది సహచర ఎమ్మెల్యే మరణిస్తే దాన్ని అంటే అరవింద్ గారు ఏంటి ఏకగ్రీవం చేయాలంటారా? మీరు చేయొచ్చు, కానీ సరే ఎన్నికలకు వచ్చిండ్రు, బీజేఆర్ చనిపోయినప్పుడు కేసీఆర్ స్థాయిలోకి వచ్చిండ్రు, సరే మనం పోరాడుతూ ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తారు, నేను అనేది బీజేఆర్ మరణం తర్వాత కేసీఆర్ అనే దుర్మార్గుడే మరి ఆ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టిండని ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. దానికి ఏం చెప్తారు? ఇవాళ ఎవరు దుర్మార్గంగా వివరించిండ్రు అనేటువంటి విషయం తేటతెల్లం అయిపోయింది. ఇవాళ ఎన్ని మాట్లాడినా సార్, ఇవాళ ఏం మాట్లాడుతా ఉన్నారు అంటే, ఈయన పేగులు మెడలేసుకొని తిడుతాం, గుడ్లు గోటీలు ఆడతాం, ఈయన ఎవరు బోటి కొట్టేటోళ్ళు కట్టుకోలేక మాట్లాడుతుంటే ఇవాళ ఎట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ఆగమైతుందో వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ చెప్పులు ఎత్తుకుపోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి లాగా చూస్తున్నారు, మనకు అప్పించేటువంటి పరిస్థితిలో లేదు అనేటువంటి మాటలు మాట్లాడితే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అది ఏ పద్ధతిలో ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి కేసీఆర్ రథం తిరిగిందంటేనే చిన్న శ్రీశైలం యాదవ్ ఇచ్చినటువంటి కవిత పెండ్లైతే కవితనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కదా. ఇవాళ ఒక ప్రత్యూష అనే ఒక హీరోయిన్ చనిపోతే ఆనాడున్న పాలకులల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు పోకున్నా కూడా ప్రత్యూష సుమన్ టీవీలో ప్రత్యూష వాళ్ళ అమ్మ వచ్చేసి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆయన చిన్న శ్రీశైలం యాదవ్ ఫస్ట్ నేను ఆపతి కోసం పోతే, అమ్మ నువ్వు అన్నం తిను, నీ బిడ్డే సమస్య నేను తెలుస్తా అని చెప్పేసి సుమన్ టీవీ నిన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ పోయి ఏకగ్రీవంగా ఆ రోజు పీజీఆర్ గారు చనిపోయినప్పుడు అదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏమైనా అడిగినా పోటీ అన్నాడు.
అంత గృహం ఉన్న ఇక్కడ చిన్న శ్రీశైలం యాదవ్ లేకుంటే బిడ్డ పెళ్లి చేసే పరిస్థితి లేదు ఆ రోజు. ఆ రోజులలో ఉన్నటువంటి ఎందుకు అంటే మీ కేసీఆర్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ఒక ధోని ఒక తాళం వేసుకొని చేసేటువంటి పనులు అవన్నీ వాటికి రాజకీయాలకు ముడిగట్టి యాదవ్ గారు వినాలి. మీరేదో మిమ్మల్ని ఎవరు నమ్ముతా ఉన్నారు సార్? ఇవాళ నమ్మితే రిజల్ట్ ఎందుకు వస్తుంది? చూపించిన వాళ్ళందరినీ బీసీలను రౌడీలను, ఒకటి యాదవ్ గారు ఎస్టీలను గుండాలన్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీలు మీకు రాబోయే పంచాయతీ ఎలక్షన్లలో అవసరం లేదా? ఇద్దరు ఓసీలలో ఒక బీసీ గెలవడం మీకు అన్యాయం అనిపిస్తుంది? ఆయన చేసిన సేవలు ఎక్కడ పోతున్నాయి? ఆయన చేసిన తీర్లు ఎటు పోతున్నాయి? ఇలా మీరు ఇలా ఒక విష్ణుని పెట్టుకొని ఒక మాట మాట్లాడుతారు. పీజీఆర్ అభివృద్ధి చేసిండు, పీజీఆర్ ఏ పార్టీలో అభివృద్ధి చేసిండు శ్రీనివాస్ గారు? కాంగ్రెస్ పార్టీ. పీజీఆర్ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అన్నాడు. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని చెప్పి ఓట్లు అడుగుతుంది అని అడుగుతున్నా. దాని గురించి చెప్పకుండా ఆయన వ్యక్తిగతంగా ఇవాళ పుష్పమెటలు ఎప్పుడు వస్తారు సార్? పెళ్ళైనప్పుడు వస్తారు కానీ శ్రీమంతాలు అప్పుడు వస్తారు సార్. విధానంలో కూడా కరెక్ట్ లేకపోతే ఎట్లా తీసుకుంటారు? కాదు, పుష్పమెటలు ఎప్పుడు వంచుతారు? శ్రీమంతాలు అప్పుడు వంచుతారా? పుస్తమెటలు వచ్చేది ఎప్పుడు? మీరు చెప్పేదాంట్లో మీరు వైఫల్యం చెందుతా ఉన్నారు. కాబట్టి ఇది కాదు. అయ్యో, ప్రెసిడెంట్ మీ టిఆర్ఎస్ పార్టీ జేగూడలే ఫస్ట్ బోటీలకు దుకాణం నడిపించిందే మీ కేసీఆర్. వినాలి. హలో యాదవ్ గారు, ఒక నిమిషం శ్రీనివాస్ యాదవ్ గారు, 1 మినిట్. ఒకసారి పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడతాం. రామ్నాథ్ గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేకే సర్వే అయితే సంచలనంగా మారింది. సో మొత్తానికి బీఆర్ఎస్ 7 డివిజన్లో 5 డివిజన్లో మరి బీఆర్ఎస్ లీడ్ ఉంది. అదే క్రమంలో 2 డివిజన్లో మాత్రమే కాంగ్రెస్ లీడ్ ఉన్నట్టు ఆ సర్వే చెప్తోంది. సో దీన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చా? నిజంగా ఈ సర్వేలు చేయడం సర్వసాధారణమే, సర్వే ఫలితాలు కూడా అప్పుడప్పుడు తారుమారు అవుతాయి. కానీ జూబ్లీహిల్స్లో పరిస్థితి ఎలా ఉంది? పొలిటికల్ అనలిస్ట్గా మీరేం చెప్తారు? రామ్నాథ్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూసుకోండి. రామ్నాథ్ గారు, చాలా సహజం. ఎన్నికల ముందు అన్ని పార్టీల సర్వేలను మనం సహజంగానే అబ్జర్వ్ చేస్తుంటాం. సహజంగానే ఎవరి పార్టీలకు వాళ్ళు సర్వేలు కూడా రిలీజ్ చేసుకుంటా ఉంటారు. సో మనము చూడాల్సింది ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంది, వాస్తవ కోణం ఎలా ఉంది అనేటువంటి అంశాలు ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ రోజు 2023లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా వాళ్ళకు ఒక సర్వైవల్ కు చాలా ఛాలెంజింగ్ అయిపోయింది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీకి సహజంగానే అర్బన్ లో ఉండేటువంటి ఒక ఓటింగ్ మాకు బలంగా ఉంది, గత ఎన్నికల్లో మేము అర్బన్ లో బాగున్నాము అనేది వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపుగా 23 నెలలు పరిపాలన చేసినారు కాబట్టి సన్న బియ్యము, తర్వాత 500కు సిలిండరు, చాలా ఇందిరమ్మ ఇల్లు, వాళ్ళు కూడా వాళ్ళ పథకాలను ప్రచారం చేసుకోవడం కనపడుతుంది. సరే, మీరు ఈ సర్వేల గురించి ముఖ్యంగా అడుగుతున్నారు కాబట్టి నేను ఏమంటానంటే, ఈ సర్వేలు ఏ పార్టీలకు ఆ పార్టీలు వాళ్ళు మాకే బలం ఉంది అని చెప్పుకుంటారు. ఈ రోజు బీజేపీ కూడా ఏమంటుందంటే, గత 12 ఏళ్ల పాటు 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు, 2 ఏళ్ళు వీళ్ళు పరిపాలించారు, కానీ ఎవరు చేసింది ఏం లేదు, మాకు అవకాశం ఇస్తే మేము అభివృద్ధి చేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా చెప్పుకుంటారు. నేను గ్రౌండ్ రియాలిటీలో క్రాస్ చెక్ చేసినప్పుడు ఒకసారి ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి అనేది ఆలోచిద్దాం. నేనేమంటానంటే, ఎవరు గెలుస్తారనేటువంటిది ఏదో స్టాండ్ లోన్ గా మనం చెప్పడానికి వీలుండదు. ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి అనేటువంటి కోణంలో ఒక అసెస్మెంట్ తీసుకుంటే, ఈ రోజు సాధారణంగా ఉప ఎన్నికలు అంటే కనుక అధికార పార్టీకి ఓటేస్తే ఇంకా ఒక 3 ఏళ్ళు ఉంటుంది, పనులు చేస్తుంది అనేటువంటి ఒక జనరల్ నోషన్ లో కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే బడుగు బలైన వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత బలం కనపడుతుంది. అలాగే ఈ రోజు ముస్లిం ఓట్ బ్యాంక్ ను వాళ్ళు కొంత పోలరైజ్ చేసుకోవడం కనపడుతుంది. అలాగే ఎంఐఎం ఇక్కడ పోటీలో లేకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం కనపడుతుంది. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలతలుగా ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ కు అనుకూలతలు ఏమున్నాయంటే, గతంలో 3 సార్లు స్థానికంగా అక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి, అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజల్లో గుర్తింపున్నటువంటి వ్యక్తి, గతంలో మేము చేసినాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మీరు బొంద పెడితేనే కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అనేటువంటి కోణంలో కొంత వాళ్ళకు అనుకూలతలు కనపడుతున్నాయి ఆ యాంగిల్లో.
ఇంకా బీజేపీ అంటే బీజేపీ ఇక్కడ గతంలో దాదాపుగా 26,000 ఓట్ల శాతం రావడం జరిగింది. మీరు ఇందాక చర్చ బాగా చేశారు. అంటే బీజేపీకి కొంత లోక్సభలో పోలింగ్ శాతం బాగా వస్తుంది, కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కొంత బీజేపీ తడబడుతుంది అనేటువంటిది గత 3 ఎన్నికల్లో గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి సో బీజేపీ ఈ రోజు పోటీలోనే ఉంది కానీ ఖచ్చితంగా వాళ్ళు ఇంకా కాస్త విజయానికి కాస్త దూరంగా ఉన్నారు. మరి ఈ 10 రోజులలో వాళ్ళు ఏమన్నా ఇంకా వాళ్ళ ఈక్వేషన్స్ సమీకరణాలు ఏమైనా మారుతాయేమో చూడాల్సి ఉంటుంది. కానీ బట్ మెయిన్ టఫ్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కనబడతా ఉంది. సో ఇక్కడ అధికార పార్టీ కాబట్టి ప్రజలు కానీ తటస్థులతో చాలా మందితో మాట్లాడినప్పుడు ఏంటంటే ఈ ఒక్క విజయంతోనూ ఏదో బీఆర్ఎస్ వస్తే ఏదో చేసేటువంటి అవకాశాలు లేవు కదా. ఏదో నవీన్ యాదవ్ గారికి కూడా గత 3 టర్ముల నుంచి ఓడిపోయినా కూడా ఇక్కడే ఉన్నాడు. సరే ఆ అబ్బాయికి కూడా ఒక అవకాశం ఇద్దాము అనేటువంటి కొంత వాతావరణం చాలా ప్రాంతాలలో కనపడింది అనేది నా భావన. ఓకే, అంటే ఓవరాల్ గా నవీన్ కు కొంత పాజిటివ్ ఉంది. నెక్స్ట్ కొంత గ్రౌండ్ లో ఎట్లుందంటే ఇప్పుడు సరే ఆయన చనిపోయినారు, ఆయన భర్తగా ఆమెకు సునీతమ్మ కూడా కొంత ఎమోషన్ ఉన్నా కూడా సరే ఓడిపోయినా కూడా 2014 నుంచి నవీన్ యాదవ్ గారు కూడా స్థానిక బస్తీలలో తిరుగుతా స్థానిక ప్రజల అవసరాలను తీరడం కనబడుతుంది. ఈ రోజు అధికార పార్టీ నుంచి టికెట్ వచ్చింది, అధికారంలో భాగస్వామ్యం అయితే నవీన్ ఇంకా బాగా చేయగలుగుతాడు కదా అనేటువంటి వాతావరణం ఎక్కువ మంది బస్తీలలో. రామ్నాథ్ గారు ఇద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మీద కూడా సానుభూతి ఉంది. ఒకరికో ఓడిపోయిన సానుభూతి, ఒకరికో భర్త చనిపోయిన సానుభూతి. ఈ రెండు సానుభూతులలో ఏ సానుభూతి ఎక్కువ పనిచేస్తుంది అంటారు? అదే నేనేమంటున్నానంటే చాలా మంది ఎలా అయిపోయిందంటే ఈ రోజుల్లో అధికార పార్టీలో ఉంటే మనకు 4 పనులు అవుతాయి, మనకు ఏరియాలో డ్రైనేజ్ రోడ్లు ఇట్లాంటి పనులు అవుతాయి అనేటువంటి కోణం కొంత మధ్య తరగతిలో మిడిల్ క్లాస్ లో ఎక్కువ కనపడుతుంది. సరే ఇంకా మనం బస్తీల పరంగా చూసుకుంటే నేనేమంటానంటే ఎవరు ఈ రోజు అధికారంలోకి వచ్చిన రాత్రికి బస్తీలలో మొత్తం వాతావరణం మాయమైపోయి కొత్త వాతావరణం వస్తారని అయితే నేను అనుకోవడం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అధికార పార్టీకి ఉండేటువంటి హెడ్జ్ ఏంటంటే ఈ రోజు సహజంగా ఎన్నికలు వస్తే ఎవరైనా కానీ ఒక నెల రోజుల ముందు నుంచే బస్తీలలో తిరగడం, ఓటర్లను ప్రశంసించుకోవడం, ఓటర్ల చుట్టూ తిరగడం కనబడుతుంది. కానీ కాంగ్రెస్ ఏం జరిగిందంటే ఇక్కడ వ్యూహాత్మకంగా ఒక 3 నెలల నుంచి దాదాపుగా ఒక 3 మంత్రులను కమిటీలు చేసి కొంత పనులు దాదాపుగా 70-80 పనుల దాకా వాళ్ళు ఓపెన్ చేసినట్టున్నారు, అంటే నోటిఫికేషన్ రాకముందే. సో ఇలాంటి అంశాలలో కొంత పోలరైజేషన్ లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. మోరోవర్ అదే మీరు అన్నారు కదా ఇందాక సానుభూతి సెంటిమెంట్ అని, సునీతమ్మ గారికి ఎలా అయితే భర్త చనిపోయారనేటువంటి సానుభూతి సెంటిమెంట్ ఉందో నవీన్ యాదవ్ కూడా ఏంటంటే 3 సార్లు అయిపోతుంది ఇదే నియోజకవర్గంలో ఓడినా గెలిచినా ఉన్నాడు. సరే ఈ అబ్బాయి కూడా ఒక అవకాశం ఇద్దాం. అదే కాక అధికార పార్టీ రామ్నాథ్ గారు మరి వాట్ అబౌట్ బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ లేదా సానుభూతి? అంటే బీజేపీకి ఏంటంటే ఇక్కడ నీకు ఈ నియోజకవర్గం నంకల్ దీపక్ రెడ్డి పోయినసారి ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, మరి బీజేపీ కూడా ఆయనకే టికెట్ ఇచ్చింది. ఖచ్చితంగా బీజేపీ గ్రాఫ్ ఏంటి చెప్పండి. ఆ పాయింట్ లోకి వస్తున్నా. అంటే బీజేపీ ఏంటంటే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం యొక్క మనం బౌండరీ చూసుకుంటే ఎట్లుంటదంటే ఈ రోజు జూబ్లీహిల్స్ లో దాదాపుగా 4 లక్షల ఓట్లు ఉంటే 2 లక్షల ఓట్లు బీసీ సామాజిక వర్గం ఉంటే దగ్గర 90,000 ఓట్లు ముస్లిం సామాజిక వర్గం ఉన్నాయి ఇక్కడ. గతంలో కూడా ఇక్కడ ఎంఐఎం తరఫున పోటీ చేసి నవీన్ యాదవ్ గారు గతంలో 9,000తో ఓడిపోయారు 2014లో. అంటే ఇక్కడ బీజేపీకి మొదటి నుంచి కూడా తీసుకున్నా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 8-9% కంటే ఓట్ బ్యాంక్ రాలే. గతంలో కొంత లంకాల దీపక్ రెడ్డి గారికి కొంత బెటర్ ఓటింగ్ వచ్చింది, అంటే 14-15% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. అదే క్రమంలో లోక్సభలో వాళ్ళ ఓట్ బ్యాంక్ ఓట్ పర్సెంటేజ్ పెరిగింది కదా, 65,000 ఓట్లు వచ్చినాయి కదా. ఇదే జూబ్లీస్ వాళ్ళకు లోక్సభలో వచ్చేసరికి పెరుగుతుంది శ్రీనివాస్. లోక్సభకు వచ్చేసరికి బీజేపీ యొక్క మార్జిన్, బీజేపీ ఓట్ బ్యాంక్ చాలా పీక్ లో ఉంటుంది. కానీ వేరే అసెంబ్లీకి వచ్చేసరికి వాళ్ళకు ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడా ప్రజలు చైతన్యం ఉందా? అసెంబ్లీకి ఎవరికి వేయాలి, లోక్సభలో ఎవరికి వేయాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారా? అంటే ఉప ఎన్నికల్లో ఎలా ఉంటదంటే స్థానిక నాయకుడు ఎవరు, స్థానికంగా మనకు ఎవరు అందుబాటులో ఉంటారు అనేటువంటి ఫ్యాక్టర్స్ ఎక్కువ పనిచేస్తాయి తప్ప నేషనల్ లెవెల్ ఫ్యాక్టర్స్, ఓవరాల్ స్టేట్ లెవెల్ ఫ్యాక్టర్స్ పెద్దగా పనిచేయవు. లోకల్ ఫ్యాక్టర్సే ఉప ఎన్నికల్లో పనిచేస్తాయి. కాబట్టి ఎక్కువ శాతం ఎవరైతే స్థానికంగా అందుబాటులో ఉంటారు, ఎవరైతే స్థానికంగా ఓడిపోయినా గెలిచినా ఇక్కడనే ఉండారు అనేటువంటి వాళ్ళకి కొంత విజయావకాశాలు కనపడతాయి. రైట్, ఓకే. రామ్నాథ్ గారు ఒక్క నిమిషం మీరు అలాగే ఉండండి. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి. ఓటమి భయంతోనే 14-15 మంది 14 మొన్నటి వరకు, నిన్నటి నుంచి ఇక అజారుద్దీన్ కూడా ఫీల్డ్లోకి వచ్చి ఆయన కూడా మంత్రి, 15 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా 45 మంది ఎమ్మెల్యేలు మొత్తం అంతా కూడా వాళ్ళ సంఖ్య
శ్రీనివాస్ గారు ఓటమి భయం పెట్టుకుందంటే ఫస్ట్ కేంద్ర మంత్రి బీజేపీ కిషన్ రెడ్డి ఇంకో మంత్రి అందరు కలిసి తిరుగుతున్నారు. వాళ్ళు ఒకటి పెట్టుకోవచ్చు. మాజీ మంత్రులు మరి టిఆర్ఎస్ మిత్రులు కూడా అక్కడ తిరుగుతున్నారు. వాళ్ళు కూడా ఓటమి భయం పెట్టుకునే తిరుగుతున్నారా? అంటే లేదు కదా. శ్రీనివాస్ యాదవ్ గారు ఇందాక రామ్నాథ్ గారు చెప్పిన దాంట్లో కొంత ఓటర్లలో చైతన్యం ఉంది. ఇప్పుడు అసెంబ్లీకి ఎవరిని పంపించాలి, తర్వాత పార్లమెంట్కి ఎవరు పంపించాలి, ప్రజలు కొంచెం డిసైడ్ అయ్యారు. దాంట్లో అధికార పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని కూడా ప్రజలకు కొంత తెలుసు. సో మీరు ఇప్పుడు అక్కడ సన్నబియ్యం ఇచ్చారు, రేషన్ కార్డులు ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ లో హామీలు కూడా ఇస్తున్నారు. సో ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఇస్తాం కాబట్టికే రామ్నాథ్ గారు చెప్పింది 100% మంచిది. ఎందుకు అంటే అక్కడ ఉన్న నవీన్ యాదవ్ 3 సార్లు అక్కడ ఓటమి పాలైంది. ఇంకోటి స్థానికంగా లోకల్ గా ఓడిపోయినా విజయం లేకపోయినా అక్కడనే ప్రజల్ని పట్టుకొని ప్రజల మధ్యలోనే మంచి చెడులు చూసుకుంటా ఉన్నాడు కాబట్టికే ఇద్దరికి సానుభూతి ఉన్నట్టుగా ఫస్ట్ వాళ్ళకి ఛాయిస్ ఇచ్చారు 3 సార్లు. ఇది ఒక్కసారి మీ ఇంట్లో బిడ్డగా నవీన్ యాదవ్ కు మాకు ఇయ్యాలని చెప్పేసి ఆయన కూడా ఇక్కడ 100% వీడియో స్టాక్ అవుతుంది శ్రీనివాస్ యాదవ్ గారు. అదే సార్ నేను ఏమంటున్నంటే 100% తన చెప్పినట్టుగా అక్కడ జూబ్లీహిల్స్ లో జరగబోయేది సానుభూతిగా. ఇంకోటి ప్రజల్నే నమ్ముకొని నవీన్ యాదవ్ ప్రజల మధ్యలోనే ఉన్నాడు కాబట్టికే వీళ్ళు ఎన్ని అపోహాలు వేసినా కూడా జనాల మధ్యలో మాత్రం నవీన్ యాదవ్ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవబోతుందని చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదవ్ గారు. ఇంకొక క్వశ్చన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో నిజంగా ఇంత ప్రచారాన్ని చేయడం అవసరం అంటారా? ఆయన జూబ్లీస్లోనే ఉంటారు. సో ఇక్కడ అంతా మరి అందరినీ పురమాయించారు. ఆయన కూడా ప్రతిరోజు రోడ్ షో చేయడము నిజంగా సీఎం పదవికి ఏమైనా ప్రమాదం ఉందా? నిజంగా నేను ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏంటి సీఎంగా? గతంలో ఏ సీఎం కూడా ఇంత ప్రచారం ఒక ఉప ఎన్నికలో ఇంత ప్రచారం చేయలేదు. మనం కేసీఆర్ను చూసినాము, అందరిని చూసినాము. దీనికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాళ్ళ అంశం ఏందో మాకు తెలియదు కానీ ఇంట్లో 4 కొడుకులు ఉన్నారనుకో, ఓకే, 4 కొడుకులకి ఈక్వాలిటీగా తిరగడం అనేది రేవంత్ రెడ్డి. ఎందుకంటే రాష్ట్రానికి సీఎం అంటే ప్రతి మనిషికి అన్ని పార్టీలకు కూడా నానాలా అంటోడే అన్నికి బాధ్యతలు మీద వేసుకోవాలి కాబట్టి నవీన్ యాదవ్ కు ఏజ్ చిన్నది కాబట్టి ప్రతి గల్లీలో చెప్పండి. వాళ్ళ తుఫాను 2 రోజులు 3 రోజులు విధ్వంసం చేస్తే వాళ్ళ రైతుల గోస ఈయనకు పట్టదు. కానీ ఇవాళ కాలికి కులాల కమ్యూనిటీలతో ఇవాళ ఒకవేళ ఇది గెలిస్తే మీరేం అధికారంలోకి రారు, ఒకవేళ ఇది ఓడిపోతే మీరేం అధికారంలోకి వెళ్ళి పోరు. కానీ ఎందుకు మీరు ఇంత దాంతో పనిచేస్తా ఉన్నారు అంటే మీరు ఇన్ని రోడ్ షోలా సీఎం గారి రోడ్ షో ఎట్లుంటదంటే అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, అది ఏ రాష్ట్రంలోనైనా కావచ్చు, ఉప ఎన్నిక వచ్చినప్పుడు సీఎం గారి రోడ్ షో ఒక్క రోజు ఉంటది, లేకుంటే ఒక బహిరంగ సభను ఏదో పెట్టి అది ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి గారే అభ్యర్థిగా లాగా తిరుగుతున్నాడు అంటే ఆయనకు ఓటమి భయం ఏ రకంగా పెట్టిందో ఒకసారి గ్రహించాలి. రెండో అంశం దయచేసి నేను ఎందుకు టీఆర్ ఆయన నాకు ఏది మాట్లాడతాడో అవగతం లేకుండా మాట్లాడతలేదు. ఏదో మాట్లాడతాడు. 4 కొడుకులు ఏం మాట్లాడుతున్నాడు సార్ ఆయన? నీకేమన్నా సీసలో చూడడం పోతే తాగిరా గానీ మీలేగా సీసాలు లాగి ఎర్రబెల్లి గెస్ట్ హౌస్ ఇవి కావు జనాలు చూసి ఈ లఘు చర్చ గొప్పగా పోతుంది సార్. శ్రీనివాస్ గారు మీకు జూబ్లీహిల్స్ ప్రజలు ఎందుకు ఓటేయాలో చెప్పండి, ఒక్కసారి మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. జూబ్లీహిల్స్ ప్రజలు 23 నెలల కాలంలో నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో చెప్పండి. మీరు గవర్నమెంట్ చెప్పొద్దు. జూబ్లీహిల్స్ లో మీరు ఏం పని చేసారో, ఏ అభివృద్ధి చేసారో, ఏ సంక్షేమ పథకాలు అమలు చేసారో చెప్పండి. చెప్పండి గవర్నమెంట్ ఎందుకు మాకు ఎవరు అడగట్లే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో మాట్లాడుతున్నాం మిత్రమా అంబర్పేటరావు 100 సమస్యలు చూపిస్తాం కిషన్ రెడ్డికి. 100 సమస్యలు నా నియోజకవర్గంలో కిషన్ రెడ్డి
వెంకటరెడ్డి గారు అంబర్పేట కాదు మొత్తం సికింద్రాబాద్ మొత్తంలో మెజార్టీ వస్తేనే ఈ రోజు పార్లమెంట్ సభ్యులు అయ్యారు కేంద్ర మంత్రి అయ్యారు. మీరేం చెప్తారు నాకు అర్థం కావట్లేదు. దాంట్లో చెప్పండి, అంబర్పేట కాదు మొత్తం దయచేసి మొత్తం సికింద్రాబాద్ మొత్తం నియోజకవర్గంలో మా పార్టీకి డెఫినెట్ గా మెజార్టీ ఉంది అక్కడ. డెఫినెట్ గా జూబ్లీహిల్స్ కూడా ఖచ్చితంగా గెలుస్తాం. ఒక్క విషయం ఆయన మ్యూట్ చేయండి. ఒక రెండు ఈ లఘు చర్చ వేరే రకంగా పోతుంది. ఈ చర్చ గొప్పగా చాలా మంది చూస్తారు సార్. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి మీకు నిజంగానే మీ దగ్గర సమాధానం ఉంటే మీరు సమాధానం చెప్పండి. జూబ్లీహిల్స్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకు చెప్పండి, మీరు ఏమి అభివృద్ధి చేసిర్రు జూబ్లీహిల్స్ లో? ఒక రోడ్ వేసిర్రా, ఒక డ్రైనేజీ బాగు చేసిర్రా, నీళ్ళ పైప్ వేసిర్రా, కమ్యూనిటీ హాల్ కట్టిర్రా? చెప్పండి మీరు. రైట్ ఓకే 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 టైమ్ అప్. మొత్తానికి అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీల ప్రతి విమర్శలతో ప్రచారం అయితే వేడెక్కుతోంది. ఇక 9 రోజులు మాత్రమే పోలింగ్ సమయం ఉంది. ఇక కేకే సర్వే సంచలనంగా మారింది. దీంట్లో బీఆర్ఎస్ కొంత అనుకూలంగా ఉన్నట్టు ఆ సర్వే రిపోర్ట్ కనిపిస్తోంది. సో మొత్తానికి కాంగ్రెస్ సెకండ్ పొజిషన్లో ఉంది, బీజేపీ 3వ పొజిషన్లో ఉందని చెప్పి కూడా చేసిన సర్వే ఏదైతే ఉందో నిజంగా కొంత ప్రాక్టికాలిటీకి దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ మరొక వారం రోజులు ప్రచారం, 9 రోజులు పోలింగ్ ఉంది కనుక సో ఈ సర్వే అంచనాలు కూడా తారుమారే అవకాశం ఉంటుంది. ఎనీవే ఇక బిగ్ డిబేట్లో పాల్గొన్న బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారికి, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కర్నె అరవింద్ గారికి, సో రామ్నాథ్ గారు పొలిటికల్ అనలిస్టులు, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.